హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అశ్విని. ఈరోజు మనం వీడియోలో అటుకులతో లడ్డు ఎలా చేసుకోవాలి అనేది చూసుకుందాము. దీనికోసం నేను అయితే ఒక 2 కప్పుల అటుకులు తీసుకున్నాను. 2 కప్పుల అటుకులలో ఏమైనా ఉన్నాయేమో చూసుకొని, అంటే డస్ట్ కానీ ఏమైనా చిన్న చిన్న నలకలు అలాంటివి ఉంటాయి కదా, అవన్నీ తీసేసుకొని క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ దీంతో పాటు మనకి ఒక 1 కప్ వరకు పల్లీలు అనేవి యూస్ చేసుకుంటామన్నమాట. ఈ 1 కప్ పల్లీలు కూడా చూసుకొని దానిలో ఏమైనా బాగోకపోతే వాటిని పక్కన పెట్టేసుకోవాలి. అండ్ ఇవి స్నాక్స్ కిందకైతే ఈ లడ్డు చాలా బాగుంటుంది, పిల్లలు చాలా ఇష్టంగా తింటారనమాట. సో ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే 1/2 కప్ వరకు మనం పుట్నాలు అనేవి తీసుకుంటాం అన్నమాట. ఈ 1/2 కప్ పుట్నాలు తీసుకొని ఇవి కూడా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మెజర్మెంట్స్ అన్నీ ఒకదాంతోనే తీసుకోండి. ఒకవేళ మీరు చిన్న కప్ కానీ లేకపోతే టీ గ్లాస్తో కానీ తీసుకుంటే వాటితోనే మిగిలిన అన్ని మెజర్మెంట్స్ కూడా తీసుకోండి. లేదు, నేను అయితే రైస్ కొలిచే ఉంటాయి కదా, దాంతో తీసుకున్నాను అనమాట. సో అన్నీ కూడా దాంతోనే కొలుచుకున్నాను. అండ్ వీటితో పాటు నేను ఇలాచీ ఫ్లేవర్ కోసం, ఆ స్వీట్ ఫ్లేవర్ తెలియాలి కాబట్టి అది తీసుకున్నాను. అండ్ బెల్లం వచ్చి కొంచెం ఎక్కువ పడుతుంది. మేము ఎగ్జాక్ట్గా అయితే 1 కప్ తీసుకున్నాము. అండ్ దీనిలో 2 ఎండు కొబ్బరి ముక్కల్ని వేసుకోండి. మామూలుగా ఇంకా డ్రై ఫ్రూట్స్ మీరు ఏమైనా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ జీడిపప్పు తీసుకున్నాను. దీని తర్వాత ఏంటంటే ఒక పాన్లో మనము ఈ అటుకుల్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. అది కూడా నెయ్యి కానీ నూనె కానీ లేకుండా ఫ్రై చేసుకోవాలి. అది సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం హైలో పెట్టి ఫ్రై చేసుకుంటే కొన్ని ప్లేసెస్లో మాడిపోవడము, కొన్ని పచ్చిగా ఉండడం అలా జరుగుతుంది. కాబట్టి సిమ్లో పెట్టుకొని ఎప్పుడు మ్యాక్సిమం తిప్పుతూ అటుకులన్నీ ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం కలర్ మారే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే మనం ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. అప్పుడు నీట్గా కరకరలాడతాయి. ఆ మెత్తదనం అనేది దానిలో ఉండదన్నమాట. ఫ్రై చేసుకున్న తర్వాత దాన్ని మొత్తాన్ని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే మనం 1 కప్పు వేరుశనగలు తీసుకున్నాం కదా, ఆ వేరుశనగలు కూడా మనము ఫ్రై లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనకి ఫ్రై అయిన తర్వాత అవి కూడా మనం తీసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. జస్ట్ నార్మల్గా రోజు చట్నీలోకి ఎలా అయితే ఫ్రై చేస్తారో అలా ఉంటే సరిపోతుంది. ఎక్కువ కూడా ఫ్రై చేయాల్సిన అవసరం రాదు. సో లైట్గా ఫ్రై అయిన తర్వాత అవి కూడా తీసి అటుకులు వేసుకున్న దానిలోనే పక్కన పెట్టేసుకోవాలి. మీరు లేదు ఇంకొంచెం సేపు ఉంచుతాము అని అనుకునే ముందు పుట్నాలు కూడా వేసేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే పుట్నాలు అనేవి ఎక్కువసేపు ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, అవి త్వరగా ఫ్రై అయిపోతాయి. కాబట్టి కొంచెం సేపటిలో తీసేస్తాము అనగా వేరుశనగలు వాటిలో వేసుకుంటే సరిపోతుంది. అవన్నీ కూడా మనం అటుకులు వేసాం కదా, దానిలో ఉంచేసుకొని ఆరబెట్టుకోవాలి. అండ్ ఆలోపు ఎండు కొబ్బరి ఉంది కదా, దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని దాన్ని కూడా ఆయిల్ లేకుండానే ఫ్రై చేసుకోండి. లైట్గా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దాన్ని కూడా మనం అన్నీ పెట్టుకున్నాం కదా అటుకులు, వాటిలో వేసేసి కాస్త చల్లారనివ్వాలి. ఆ లోపల మనం ఇంకొకటి ఏంటంటే నెయ్యి వేసుకొని జీడిపప్పు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆ జీడిపప్పును కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నవి ఒక 10 to 12 చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నవి నెయ్యిలో వేపుకొని ఆ నెయ్యిని దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఎందుకంటే మనము లాస్ట్లో గార్నిషింగ్ అప్పుడు దీన్ని యూజ్ చేస్తాము. సో ఇది ఫ్రై అయిన అలాగే ఇలాచీ కూడా మనం దంచి పక్కన పెట్టేసుకోవాలి. ఆ పైవి లేకుండా లోపల ఉన్న పౌడర్ని మాత్రమే మనము ఉంచుకోవాలన్నమాట. ఎందుకంటే మధ్యలో నోటికి తగులుతూ ఉంటే బాగోదు కాబట్టి. అండ్ ఆరిపోయిన తర్వాత వీటన్నింటినీ మనం మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. వేడిగా ఉన్నప్పుడు వేయకండి, ఎందుకంటే కొంచెం హీట్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. కాబట్టి చల్లారిన తర్వాత వాటన్నింటినీ దానిలో వేసుకొని మిక్సీని మెత్తగా పట్టేసుకోవాలి. అండ్ ఇవి కొంచెం మెత్తగా అయిన తర్వాత
మనం 1 కప్ బెల్లం ఉంది కదా, ఆ బెల్లాన్ని కూడా మనం ఆ మెత్తగా అయిన దానిలో వేసేసుకోవాలన్నమాట. ఎగ్జాక్ట్గా 1 కప్ అయితే స్వీట్కి సరిపోతుంది. అలాగే దీనిలో మన ఇలాచీ పౌడర్ని కూడా వేసుకొని దాంతోపాటు బెల్లాన్ని వేసుకొని ఒకసారి మిక్సీ పడితే మొత్తం కలుస్తుందన్నమాట. ఆ బెల్లం కూడా మీరు మ్యాక్సిమం తురిమేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే గడ్డలు గడ్డలుగా అయితే కొన్ని చోట్ల గడ్డలుగా ఉంటుంది, కొన్ని చోట్లేమో మెత్తగా ఉంటుంది. సో అంత కలవదు. సో తురిమేసుకొని దానిలో వేసుకుంటే ఎగ్జాక్ట్గా సరిపోతుందన్నమాట. మిక్సీ అయిపోయిన తర్వాత అదంతా కూడా ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత దానిలో మనం కొంచెము నెయ్యి, ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యి వేసుకున్నాను. అండ్ అలాగే మనం గార్నిషింగ్ కోసం జీడిపప్పును పక్కన పెట్టుకున్నాం కదా, ఆ జీడిపప్పును కూడా దానిలో వేసేసుకున్నాను అనమాట. దాంతోపాటు నెయ్యి కరిగించి వేసుకున్నా ఓకే, కరిగించకుండా వేసుకున్నా ఓకే, అది అంతా కలుస్తుంది. సో అది మీ ఇష్టం అనమాట. నేనైతే నార్మల్గా వేసేసాను. వేసి మొత్తం ఒకసారి కలుపుకున్నాను, ఎందుకంటే బెల్లం ఎక్కడన్నా ఉండిపోతుందేమో అని నేను మొత్తం నీట్గా కలుపుకున్నాను అనమాట. కలుపుకున్న తర్వాత దాన్ని కొంచెం కావాలంటే చేతికి నెయ్యి అనేది అప్లై చేసుకోండి. అప్లై చేసుకొని రౌండ్గా ఉండేలాగా చేయండి. నెయ్యి లేకపోయినా కానీ ఇది డైరెక్ట్గా అయిపోతుంది. నేను ఇక్కడ డైరెక్ట్గానే చేశాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు టెక్స్ట్ చేయండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్